హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించేస్తా. అదేంటో చూసేయండి. ఈరోజు అయితే నేను ఆలు పరోటా చేస్తున్నాను. దానికోసం అయితే 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవైతే ఆలుగడ్డ తురుముకోవాలి, అవి తర్వాత చేస్తా. ఫస్ట్ అయితే పిండి చూపిస్తా. పిండి నానబెట్టుకోవాలి కదా, దానికోసం అయితే ఆలు పరోటా కోసం అయితే ఇదిగోండి 1 కప్పు మైదా పిండి తీసుకున్నా. ఇది మైదా పిండి, ఇది వేసేసుకున్నాం. అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకుంటా. ఇంకొక కప్పు ఇది మల్టీగ్రెయిన్ ఆటా, ఇది తీసుకున్నా గోధుమ పిండి. ఇదిగోండి 1 కప్పు మైదాకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. ఇది ఫస్ట్ కలిపేసుకుందాము. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి. పిండి కలుపుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి పిండి అయితే ఇట్లా అయితే మంచిగా కలిపేసుకున్నా. ఇప్పుడైతే ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటా. ఇదైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటా ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ ఆలుగడ్డలు అయితే తురిమేసుకుందాం అంతా. కొత్తిమీర కొంచెం పక్కన పెట్టి ఇదిగోండి ఇట్లా ఇది తీసుకొని తురిమేది తీసుకొని దీంతోనే ఆలుగడ్డ అయితే అంత తురిమేసుకుంటాను నేను. ఎట్లా కనబడుతుందా? ఇట్లయితే ఆలుగడ్డ అంతా తురిమేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా తురుముకోవాలి అంత ఆలుగడ్డ. పచ్చి ఆలుగడ్డ, ఇది ఉడకబెట్టలేదు. ఇదంతా తురిమేసుకున్నాక మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి ఆలుగడ్డ అయితే మొత్తం అంతా తురిమేసుకున్నా. ఇది తురిమి ఒకసారి వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టేసుకున్నా. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఆలుగడ్డ అయితే కొంచెం కర్రీలాగా చేసుకుందాం. ఆలు కొంచెం కర్రీ చేసుకోవడం కోసం నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డ వేసుకుంటున్నా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. కొంచెం వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఆలుగడ్డ తురుము వేసుకుందాం. ఇదంతా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నా. ఇది కొంచెం మెత్తగా కావాలి ఆలుగడ్డ జర. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటా. ఇది చూద్దాము. కర్రీ అయితే కొంచెం ఉడికింది, ఫ్రై అయింది. ఇలా కొంచెం కారం వేసుకుంటున్నా. కొంచెం అంటే 1 స్పూన్ వేసుకుంటున్నా కారము. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇందులో కొన్ని మసాలాలు వేసుకుంటున్నా. ధనియాల పౌడరు, ఇది ధనియాల పౌడరు, ఇది కొంచెము చికెన్ మసాలా, ఇది సాంబార్ పొడి. ఈ 3 కలిపి వేసుకుంటున్నా. కరెంటు కూడా పోయింది ఇక్కడ మాకు. ఇవన్నీ వేసుకొని కలిపేసుకుంటున్నా.
ఆలుగడ్డ మామూలుగా సగం ఫ్రై అయితే చాలు, ఎందుకంటే మళ్ళీ మనం పరోటాలు చేసినప్పుడు కూడా మళ్ళీ వేడికి మగ్గిపోతుంది. అంతా కలిపేసుకున్న మసాలాలు వేసుకొని ఇది కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటాను నేను. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకుంటున్నా. చూడండి ఆలుగడ్డ అయితే ఇది కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడు పరోటా చేసి చూపిస్తా. ఇప్పుడైతే పిండి అయితే మంచిగా నానిపోయింది. ఈ పిండి అంతా మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాం. ఎందుకంటే ఇట్లా కలిపేసుకుంటే పరోటాలు మంచిగా వస్తాయి మెత్తగా. అందుకని పిండి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. మంచిగా మెత్తగా ఉంది పిండి ఆల్రెడీ. ఇవైతే చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. అట్లా ఎన్ని ఉండలు అవుతాయి అని అయితే ముందుగా అయితే అందాజతో తీస్తున్నా నేనైతే. అట్లా ఒక్కొక్కటి చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసి పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చపాతీ లెక్క చేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే ఇక్కడ వాయిస్ ఆల్రెడీ డైరెక్ట్ వీడియో తీసుకున్నా నేను. కానీ బయట మస్తు కోళ్ళ అరుపులు. అసలు పోనీ అట్లనే పెట్టేద్దాం అనుకున్న వీడియో, కానీ మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు అని చెప్పేసి మళ్ళీ అంత మట్టుకు నా వాయిస్ కట్ చేసి, ఆ కోళ్ళ సౌండ్ వచ్చింది కదా అంత మట్టుకు వాయిస్ కట్ చేసి మళ్ళీ నేనే వాయిస్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడైతే ఈ పిండి ముద్దలు ఒక్కొక్కటి తీసుకొని చపాతీ లెక్క చేసుకుంటున్నా. చపాతీలు అంటే ఇట్లా రౌండ్గా అయితే కాదు, కొంచెం పొడుగులో చేసుకుంటే దాంట్లో మనకి చపాతీలు అయితే బాగా మంచిగా వస్తాయి. నేను ఒక్కొక్క దాంట్లో రెండు రెండు అయ్యేలాగా తీసుకుంటున్నా. ఇట్లా కొంచెం కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకోవాలి. ఇట్లనైతే మంచిగా చేసుకోవాలి అన్నీ. అట్లా అంత పొడుగులో చేసుకోవాలి. చేసుకొని ఒక టిఫిన్ మూత ఉంటుంది కదా, టిఫిన్ బాక్స్ మీద మూత, నా దగ్గర అయితే ఇదే సైజు ఉంది. మీ దగ్గర ఏమైనా పెద్దది టిఫిన్ బాక్స్ మూతలు ఉంటే అట్లా చేసుకోండి, కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి. నేనైతే ఇదే మూత ఉంటే దీంతోనైతే కట్ చేసుకుంటున్నా. ఇట్లా చేసుకుంటే చపాతీలో నాకు 2 చపాతీలు వచ్చినాయి. చూడండి అట్లా సైజ్ చూసుకొని కట్ చేసుకున్నా నేనైతే. అన్నీ ఒకే సైజులో రావాలి కాబట్టి అట్లా కట్ చేసుకున్న మూతతోని నేను. మిగిలిన ఎక్స్ట్రా పిండి అయితే తీసేసిన. ఇట్లా ఒక్కొక్కటి చేసుకొని పక్కన వేసుకున్నా. చక్కగా వచ్చినాయి, మంచిగా స్మూత్గా ఒకటే సైజులో బాగున్నాయి అన్నీ. ఇట్లనైతే అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ అయితే తీసుకొని పరోటా చేసి చూపిస్తాను మీకు. చూడండి ఒక చపాతీ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నా కదా, అది కొంచెం చల్లగా అయిపోయింది. అదైతే ఈ చపాతీ పైన మంచిగా పెట్టేసుకుంటున్నా. కొంచెం అయితే నేను కర్రీ ఎక్కువే తీసుకున్నా. చూడండి మళ్ళీ మళ్ళీ వేసుకొని కొంచెం ఎక్కువే తీసుకొని మంచిగా చపాతీ నిండుగా పెట్టేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక చపాతీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మంచి సైడ్లో అయితే మంచిగా అట్లా నొక్కి పెట్టేసిన. కానీ అయినా కానీ ఆలుగడ్డ కర్రీ ఆయిల్లో వేసి కాల్చినప్పుడు ఆ కర్రీ బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేనైతే ఒక స్పూన్తోని కొంచెం అట్లా సైడ్లో అయితే నొక్కి పెట్టేసిన. ఇట్లా సైడ్లకు అయితే కొంచెం డిజైన్ లాగా చేసుకున్నా. ఇప్పుడు ఇట్లా చేసుకుంటే అయితే మనం కాల్చుకున్నప్పుడు ఆ లోపల ఉన్న కర్రీ బయటికి రాకుండా ఉంటుంది. మామూలుగా చేతితో పెట్టేస్తే సైడ్లో అయితే ఓపెన్ అయిపోతాయి. అందుకోసమే నేనైతే ఇట్లా చేసుకున్నా. ఇక చూడండి ఒకటైతే పరోటా అయితే రెడీ అయిపోయింది. చూసిండ్రా అన్నీ అయితే ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నేను అన్నీ అట్లా ఒక్కొక్కటి పెట్టుకుంటా అన్నీ రెడీ చేసేసుకున్నా. ఇది ఒకటైతే నేను మళ్ళీ చూపిస్తున్నా. మళ్ళీ ఒక చపాతీ తీసుకొని చక్కగా మళ్ళీ దానిపైన ఆలుగడ్డ కర్రీ అయితే పెట్టేసిన.
పెట్టుకొని మళ్ళీ ఒక చపాతీ వేసుకొని మళ్ళీ సైడ్లో నేను ఫస్ట్ చెప్పినట్టుగానే పెట్టేసుకొని అట్లా స్పూన్తో లైట్గా సైడ్లో డిజైన్ ఇస్తే చాలు. అన్ని పరోటాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇట్లా చేసుకున్న ఈ పరోటాలు అయితే నేను ఇట్లా ఆయిల్లో కాల్చుకుంటున్నా. ఇట్లా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకున్న గ్యాస్ అయితే. మామూలుగా పెంక మీద కాల్చుకోవచ్చు కానీ అట్లా చేయట్లేదు. ఇట్లా ఆయిల్లో కాల్చుకునేటట్టు చేస్తున్నాను నేనైతే. ఇదిగోండి ఇట్లా మెల్లిగా కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఆ లోపల ఉన్న ఆలు కూడా ఇంకా కుక్ అయిపోతుంది. అప్పుడు కొంచెం సగమే ఉడకనిచ్చిన ఆలుని. ఇట్లా కర్రీ బయటికి రావద్దని ఒక స్పూన్తో అట్లా ఘాట్లు పెట్టినా కొంచెం. ఇదిగోండి 2 సార్లు అయితే కాలిపోయింది. ఇప్పుడు నేనైతే ఇది తీసేసుకుంటున్నా. ఇట్లా ఒక్కొక్కటిగా అయితే కాల్చేసుకుందాం. ఇదిగోండి లైట్ ఆఫ్ అయిపోయింది. ఇవైతే ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. నాకు కూడా భయమే అవుతుంది పొయ్యి దగ్గర. నేనైతే కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి కాల్చేసుకోవాలి. నేను ఇంత సిమ్లో పెట్టినా కానీ ఇవి గబగబ కాలిపోతున్నాయి. ఇప్పుడైతే 2 సైడ్లు కాలిపోయింది. తీసేసుకుంటున్నా నేను. ఇట్లా ఒక్కొక్కటి అయితే మొత్తం అన్ని కాల్చేసుకున్నాక చూపిస్తాను నేను మళ్ళీ. మొత్తానికైతే ఫైనల్గా లాస్ట్ చపాతీ అయితే కాలుస్తున్నా నేను. లాస్ట్ పరోటా అయితే కాలుస్తున్నా. ఈ మామూలుగా పెంక మీద పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి ఫైనల్గా లాస్ట్ పరోటా అయితే కాల్చేసుకున్నా. బయటనైతే మా తమ్ముడు వచ్చి పిలుస్తాడు, అందుకోసమే వీడియో ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే ఇదిగోండి మా పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడడానికి మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. నిజంగా సూపర్ వచ్చినాయి. ఒక్కొక్కటి అయితే మస్తు వేడి వేడి ఉన్నాయి. వీటిని జించి చూపిద్దామంటే ఇదిగోండి చూడండి ఒక్కొక్కటి. ఫైనల్గా అయితే మస్తు వేడి ఉన్నాయండి. స్టార్టింగ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వేడిగానే ఉంది. ఇవి కొంచెం చల్లారినాక మేము తినేస్తాము. సూపర్ ఉన్నాయి ఇవి పరోటాలు అయితే ఎక్సలెంట్ వచ్చినాయి. ఈ ఆలు పరోటా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.